ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి పూజ్యులు రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు తాహిర్ బిన్ హమ్దాన్ గారు, మరి అక్కడ విద్యాసాగర్ సార్ గారు, అన్న రాజశేఖర్ రెడ్డి గారు, మరి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా పెద్దలు కంచెటి గంగాధర్ గారు, అన్న శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా మరి అన్న ఈ కార్యక్రమంలో క్రియాకర్త కర్మగా ఉన్నటువంటి పెద్దన్న మరి కైలాస్ శ్రీనివాస్ అన్న గారు, మరి అదేవిధంగా మా సంఘ ఉపాధ్యక్షులు ఇంద్రసేన్ అన్న గారు, అదేవిధంగా గౌరవనీయులు గుప్ప గంగారెడ్డి అన్న గారు, అదేవిధంగా బాగారెడ్డి అన్న గారు, ఇల్లన్న గారు, మరి అదేవిధంగా సుధాకర్ అన్న గారు, మా యాదగిరి నాయక్ గారు, అదేవిధంగా మరి సంగ్రామ్ నాయక్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి ఎన్నిక రోల్లో ఉన్నటువంటి అందరికీ, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి సంతోష్ అన్న గారికి, గంగాధర్ అన్న గారికి, ప్రవీణ్ గారికి, మరి అన్న మరి భూమిరెడ్డి అన్న గారికి, రాజేశ్వర్ గారి, అనంతరెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ గారికి, మా ధర్మగౌడ్ అన్న గారికి, రామచందర్ గారికి, అదేవిధంగా మరి లింగం గారికి, మా రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ నాయకులకు, మా సంఘ సభ్యులకు పేరు పేరున మరి చేతులెత్తి మరి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఇవాళ ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో DCMS మరి ఎన్నికలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈ ఎన్నికల్లో ఒక గిరిజనుడిని మరి జిల్లా అధ్యక్షునిగా చేయడము ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అని నేను భావిస్తా ఉన్నాను. మరి నాకు ఎన్నుకోవడానికి మరి ఒక నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి మరి గౌరవనీయులు పెద్దలు మరి మన నిజామాబాద్ జిల్లా ప్రదాత అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మరి వారికి నేను పాదాభివందనాలు చేస్తూ మరి వారికి ఒకటే మాట చెప్పాను, అరే బాబు నీకు ఇది పరీక్ష పెడుతున్నా, నేను ఈ పరీక్షలో పాస్ అయితే మరి నువ్వు ముందుకు వెళ్తావు. ఇలా దుమ్ము పట్టినటువంటి ఈ వ్యవస్థను నువ్వు మార్చాలే, మరి కొంత నీకు అవగాహన ఉంది అని నీకు మరి నేను సహకరిస్తున్నానని వారు చెప్పారు. మరి అదే మాట మీద మరి నేను ఇలా గౌరవనీయులు మరి షబ్బీర్ అలీ సార్ గారు, మరి అదేవిధంగా గౌరవనీయులు మన రూరల్ ఎమ్మెల్యే సార్ గారు, మరి ఇతర ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరి నాకు సహకరించడం జరిగింది. ఎందుకంటే తారాచంద్ గత 30 సంవత్సరాల నుంచి ఈ సహకార సంఘ వ్యవస్థలో పనిచేస్తున్నాడు. కొంత వారికి అవగాహన ఉంది, కొంత మెరుగుపడుతుందేమో సంఘాలు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ నాకు మరి సహకరించడం జరిగింది. నేను మీరు ఏదైతే నాకు బాధ్యత ఇచ్చారో తూచ తప్పకుండా నాకు ఉన్నటువంటి తక్కువ సమయంలో నేను తూచ తప్పకుండా ఈ వ్యవస్థను కొంత నేను మారుతానని ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే మరి ఇది రావడం చాలా గొప్ప విషయం, ఒక గిరిజనునికి ఇవ్వడము గొప్ప విషయం. గత 30 సంవత్సరాల నుంచి నేను మరి నా యొక్క రాజకీయము మరి ఇలా స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారు మరి రాంపూర్ మరి వారు నాకు చిన్నప్పుడు మరి నాకు 22-23 సంవత్సరాలప్పుడే మరి వారు రాజకీయంలో ఓన్మాలు నేర్చారు. మరి అంచెలంచెలుగా మరి ఎదుగుతూ, అదేవిధంగా మాండవ వెంకటేశ్వర గారు వారు నాకు మరి రాంపూర్ తాండా నుంచి మరి నేను అంచెలుగా డిచ్పల్లి వచ్చాను, డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వచ్చాను. ఆయన నాకు రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేస్తూ మరి ఒక మనిషికి, గిరిజనునికి మరి ఈ పదవి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి పెద్దలందరూ మరి నాకు సహకరించడం జరిగింది. ఎవరైనా అన్యత భావిస్తే, ఎవరికైనా ఇబ్బంది కలిగినట్టయితే నేను దానికి క్షమాపణ కోరుతా ఉన్నాను. కానీ రాబోయే రోజుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలను, మన జిల్లాలో ఉంటుంది ఇలా దాదాపు 3.5-4 లక్షల మంది సభ్యులు ఉన్నారు మన సొసైటీల్లో. ఈ సొసైటీ వ్యవస్థ మరి సింగిల్ విండో వ్యవస్థ అంటేనే పొద్దున్న లేవగానే ప్రతి రైతు సొసైటీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మరి ఫర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఏ విషయానైనా ఇవాళ సొసైటీ పనిచేస్తుంది. కానీ ఇలా కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి మరి కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ సొసైటీలను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మరి ప్యారలాల్ గా కొన్ని సొసైటీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరి మన రాష్ట్రంలో
మరి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మరి ఇక్కడ మన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన, మరి అదేవిధంగా షబ్బీర్ సార్ గారి నాయకత్వాన, మన ఎమ్మెల్యేల గారి నాయకత్వాన ఇలా ఖచ్చితంగా మన జిల్లాలో సొసైటీలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి, ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, చాలా బాగా ఉన్నాయి. కానీ మరి ఇవాళ మన కార్పొరేషన్ చైర్మన్స్ రావాల్సింది, వారికి మంత్రి గారు మీటింగ్ పెట్టారట. మరి మారా గంగారెడ్డి గారు మార్కెట్ చైర్మన్ గా ఉన్నారు, వారు ఫర్టిలైజర్ సప్లై చేస్తారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా రీసెంట్లీ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇవాళ నిజామాబాద్ జిల్లా ఇవాళ సొసైటీలకు, మరి ఫర్టిలైజర్ కు, మరి సీడ్స్ కు, మరి వ్యవసాయానికి ఒక హబ్బుగా మార్చవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ మీరు ఆదేశించండి. మరి మన నియోజకవర్గంలో, మరి జిల్లాలో, మరి ఎక్కడ చెప్తే అక్కడ మరి మీరు ఆదేశిస్తే ఆ విధంగా నేను ఖచ్చితంగా ఏ సొసైటీలో ఇబ్బందులు ఉన్నా మరి అక్కడ పోయి కూర్చుండి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కార్యవర్గంతో, మరి సీఓతో, అక్కడ ఉన్న చైర్మన్తో, మరి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి ఏది సమస్యలు ఉన్నా, మరి నిన్ననే మొన్న మన నియోజకవర్గంలో సభ్యులకు పాపం వాళ్ళకు రుణమాఫీ రాలేదని, వాళ్ళకు ఆన్లైన్ చేయలేదని ఇబ్బందులు వచ్చినాయి. మరి అలాంటి జరగకుండా ఏమైందంటే సార్, వీళ్ళంతా సెక్రటరీస్, వాళ్ళకు కంప్యూటర్ రాదు. ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఇవన్నీ సిస్టమ్ జరుగుతుంది. ఇలా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. వాళ్ళు చేసేదంతా వాళ్ళ సంఖ్యలోనే పుస్తకాలు ఉండేవి, వాళ్ళ ఇళ్ళనే ఆఫీస్ ఉండేది గతంలో. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సమాధవడం లేదు. కాబట్టి ఆ సిస్టాన్ని మరి తుప్పు పట్టినటువంటి సిస్టాన్ని మరి మెయింటైన్ చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా రైతులకు, ఇలా రైతే రాజు, రైతు లేకపోతే ఈ సమాజం మనము లేము. కాబట్టి రైతులను మనం గౌరవించవలసిన అవసరం ఉంది. వారికి గిట్టుబాటు ధర, మరి వాళ్ళకి పెస్టిసైడ్ క్వాలిటీ సీడ్స్ ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఇంకోసారి మీరు ఇచ్చినటువంటి గురుతర బాధ్యతను మరి నిస్వార్థంగా, మరి ఎలాంటి అవినీతి లేకుండా మరి నేను మరి పనిచేస్తానని మీ అందరి ముందు మరోసారి వాగ్దానం చేస్తూ, ప్రమాణం చేస్తూ ముగిస్తున్నాను. జై శాఖ. థ్యాంక్ యూ.